ఓకే అయితే చిన్నవాటి దగ్గర నుంచి కూడా తీసుకోండి అని చెప్పారు. ఆ చిన్నవాటి నుంచి తీసుకోండి అన్నప్పుడు చిన్నవాటి కూడా టెండర్లు పిలిచింది బోలేబాబాదా లేకపోతే దాని పేరు వేరే పేరుతో నడిచినటువంటి. బట్ అది అప్రూవ్ అయింది ఎప్పుడు? తెలుగుదేశం హయాంలోనే, 19కి ముందే అయినాయి అయ్యి. దాన్ని కొనసాగించారు వీళ్ళేం దాంట్లో ఏలు పెట్టలేదు, అక్కడ కొనసాగించారు అంతే. ఆ తర్వాతన బోలేబాబాది తేలాక బ్లాక్ లిస్ట్ లో పెట్టింది వీళ్ళు వచ్చాకే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు దాన్ని బోలేబాబాని జగన్ వాళ్ళు వచ్చాక. మళ్ళీ దాన్ని ఓకే చేసింది మొన్న ఈ ప్రభుత్వం వచ్చాక. అది విచిత్రం ఇక్కడ. బ్లాక్ ఫస్ట్ అప్రూవల్ చేసింది అనిల్ కుమార్ సింఘాల్ టైంలో 2019కి ముందు. నిన్నటి ఈనాడుకి ఇవాళ ఈనాడుకి తేడా అదే. నిన్నటి ఈనాడు ఏం పెట్టారు హెడ్డింగ్? అనిల్ కుమార్ సింఘాల్ ఆ రోజున బోర్డులో పెడితే ఒప్పేసుకున్నాడు అని చెప్పేసి. అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా ఉంది ఎప్పుడు? అంతకుముందు చంద్రబాబు టైంలో. తర్వాత జగన్ వచ్చాక కూడా కంటిన్యూ చేశాడు. అంటే అప్పుడు జగన్ తప్పెట్ట చేసినట్టు అవుతుంది, సింఘాల్ ఎట్లా తప్పు చేసినట్టు అవుతాడు? సింఘాల్ ఎవరిని చూసి చేశాడు? ప్రొక్యూర్మెంట్ కమిటీ ఎందుకు చేసింది? అధికారులు ఇచ్చినటువంటి నివేదిక. దాంతో సింఘాల్ చేశాడు. నిన్న సింఘాల్ అని రాశారు, ఇవాళ ధర్మారెడ్డి అని రాశారు. ఒక్క రోజులో నివేదిక మారిపోయింది. అంటే ఈనాడులో వచ్చిన వార్త చూసి వాళ్ళకి చెప్పుంటారు, నివేదిక ఇచ్చేలోపు మార్చండి అది ఎట్టట్లాగా మనం పరుగు పోతుంది అనేసి. ఎందుకంటే సింఘాల్ వీడు పెట్టిన ఆయన, ధర్మారెడ్డి ఆడు పెట్టి